ప్రియుడు సౌదీలో, ప్రేయసి భారత్లో. సామాజిక మాధ్యమాలలో రోజు మాట్లాడుకుంటున్న పెళ్లి విషయంలో అభిప్రాయ భేదాలు రావడంతో ఇరువురు ఒకరి వెనుక మరొకరుగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని పోరుమళ్ల కట్లకుంట గ్రామాలకు చెందిన కుంట రాజశేఖర్, పొన్నం వెన్నెల వరుసకు బావమరదళ్లు. ప్రేమించుకున్నారు. పెళ్లికి ఎవరికీ అభ్యంతరం ఉండబోదని భావించారు. ఇలాంటి సమయంలో ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు రాజశేఖర్. రాజశేఖర్ సౌదీలో ఉన్న, వెన్నెల ఊర్లో ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా వారి ప్రేమ మరింత బలపడింది. రోజూ మాట్లాడుకునేవారు. సెలవుపై వచ్చి తనను పెళ్లి చేసుకోవాలంటూ వెన్నెల కోరుతున్నా, గల్ఫ్ లో తాను ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరువు పెడుతూ ఇప్పుడు వస్తే మళ్లీ వీసా దొరకబోదని చెప్తూ రాజశేఖర్ వాయిదా వేస్తూ వచ్చాడు. అయితే ఎడారి దేశంలో ఉన్నవాడి కోసం ఎంతకాలం ఎదురు చూస్తామంటూ తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో వెన్నెల ఆందోళన చెందింది. త్వరగా వచ్చి పెళ్లి చేసుకోమని రాజశేఖర్ తో గొడవ పడింది. వీసా కావాలో తాను కావాలో తేల్చుకోమంది. దీనిపై ఇరువురి మధ్య వాగ్వివాదం జరగడంతో మనస్తాపం చెందిన వెన్నెల ఈ నెల 25న ఆత్మహత్య చేసుకుంది. వెన్నెల మృతికి రాజశేఖరే కారణమని విమర్శిస్తూ ఆమె బావ ఫేస్బుక్ లో పోస్టులు పెట్టాడు. దీనిపై పలువురు కామెంట్లు పెట్టడంతో రాజశేఖర్ కలత చెందాడు. ప్రేయసి చనిపోయిన బాధకు ఈ విమర్శలు తోడవడంతో తట్టుకోలేక మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బావమరదళ్ల బలవన్మరణాలు రెండు కుటుంబాలను తీరని విషాదంలోకి నెట్టాయి. కాగా తప్పుడు నిందలతో రాజశేఖర్ మరణానికి కారణమైన వెన్నెల బావపై సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేయాలని రాజశేఖర్ బంధుమిత్రులు డిమాండ్ చేస్తున్నారు.